ఎన్ఆర్ఐ ప్రొవిజన్స్ లో సెక్షన్ 5 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 5 ఏమంటే స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. రెసిడెన్షియల్ స్టేటస్ ని ఫస్ట్ మనం చూసినాం కదా ఇంతవరకు. రెసిడెన్షియల్ స్టేటస్ చూసిన తర్వాత అతని యొక్క ట్యాక్స్, తనకి ట్యాక్స్ వెయ్యాలా వేయకూడదా, ఆ ఇన్కమ్ ని బేస్ చేసుకొని, ఆ ఇన్కమ్ ఎక్కడ రైజ్ ఎక్కడ రిసీవ్ చేసుకున్నా వాటిని బేస్ చేసుకొని ట్యాక్స్ వేస్తాం. ఇప్పుడు టోటల్ గా 3 పర్సన్స్, రెసిడెంట్, అన్ ఆర్డినరీ రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్, ఇట్లా 3 కేటగిరీ డివైడ్ చేస్తారు. ఎవరికి? పర్సన్స్, ఇండివిజువల్ పర్సన్స్ ఉన్నప్పుడు. సో ఈ 3 కేటగిరీస్ ని ఎట్లా డివైడ్ చేస్తారంటే అది మనం పైన చూడాలా. పైన ఒక ఫ్లో చార్ట్ ఉంది చూడండి. ఆ ఫ్లో చార్ట్ లెక్కన మీరు వచ్చినాయంటే ఇండివిజువల్ పర్సన్స్, ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఈ హ్యాస్ స్టేడ్ ఇన్ ఇండియా లెస్ దెన్ 60 days ఉన్నాడు అనుకోండి, ఆర్ టోటల్ ఇయర్ లో లెస్ దెన్ 60 days ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా నాన్ రెసిడెంట్ అయిపోతారు, మనకి సంబంధం లేదు. ఒకవేళ మోర్ దెన్ 60 days ఉంటే అప్పుడు ఇంకొక కండిషన్ మనం ఏం చూడాలంటే వాళ్ళు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 days ఉన్నారా లేరా అనేది చూడాలి. 182 days, గ్రేటర్ దెన్ 182 days ఉంటే అతను రెసిడెంట్ అయిపోతారు. ఒకవేళ గ్రేటర్ దెన్ 182 days లేకుంటే ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకో కండిషన్ చూడాలి. అదేమంటే ఆ పర్సన్ లాస్ట్ ప్రీవియస్ 4 years ని కనుక మీరు చూస్తే కంపల్సరీ ఒక 365 days కంటే ఎక్కువ ఉంటే ఆ పర్సన్ రెసిడెంట్ పర్సన్ అయిపోతారు. సో ఇప్పుడు వచ్చిన కండిషన్స్ ఏమంటే ఫస్ట్ కండిషన్ 182 days గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 182 days ఉంటే రెసిడెంట్ అయిపోతారు. ఆర్ 60 days ప్రీవియస్ ఇయర్ లో ఉండి అండ్ 4 years లో గాన మీరు చెక్ చేసుకుంటే 365 days ఉంటే వాళ్ళు రెసిడెంట్ అయిపోతారు. అండ్ ఇంకా ఏముంది అక్కడ ఇన్ఫర్మేషన్ అంటే వన్స్ రెసిడెంట్ అయిన తర్వాత ఆ పర్సన్ నాన్ రెసిడెంట్ అంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంటా ఆర్ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అనేది చూసుకోవాలి. మనకి సెక్షన్ 5 చెప్పినప్పుడు నేను 3 కేటగిరీ డివైడ్ చేసిన. ఇప్పుడు మనం కనుక్కునేది ఏమి? రెసిడెంట్ కనుక్కున్నాము, నాన్ రెసిడెంట్ కూడా కనుక్కున్నాము. నాన్ రెసిడెంట్ ఎవరు? లెస్ దెన్ 60 days ఉంటే వాళ్ళు కానీ, ఆర్ మోర్ దెన్ 60 days ఉండి 182 days కంటే తక్కువ ఉండి ప్రీవియస్ 4 years లో 365 days లేకుంటే వాళ్ళు కూడా నాన్ రెసిడెంట్ కిందనే వెళ్ళిపోతారు. సో రెసిడెంట్ తెలుసు, నాన్ రెసిడెంట్ తెలుసు. రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అన్ని ఎవరినంటారంటే వీళ్ళకి సపరేట్ ఒక మళ్ళీ అడిషనల్ కండిషన్ చూసుకోవాలి. ఎవరైతే ఈ 182 days కానీ ఆర్ ఆ 60 days అండ్ 365 days ఇన్ లాస్ట్ 4 ప్రీవియస్ ఇయర్ ఆ రెండిట్లో ఏదో ఒక కండిషన్ ని సాటిస్ఫై చేసిన వాళ్ళకి చెక్ చేస్తాము. వాళ్ళకి ఏం చెక్ చేస్తామంటే మళ్ళీ ఒక 2 కండిషన్స్ ని చెక్ చేయాలి. అది ఏమంటే ఎవరైతే రెసిడెంట్ పర్సన్ లాస్ట్ 10 years గానే మీరు చెక్ చేసినా అంటే 10 years చెక్ చేసి అట్లీస్ట్ ఒక 2 years ఉన్నా అనుకోండి, అట్లీస్ట్ ఒక 2 years ఉండి అండ్ ఒక 7 years చెక్ చేస్తే 730 days ఉంటే అతను రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అయిపోతారు. బట్ మనకి ఇక్కడ ఏం చెప్పినావు? నేను చెప్పిన దాని ప్రకారం ఇక్కడ లేదు కదా అని మీరు అనొచ్చు. అక్కడ ఏం చెప్పినా అంటే రివర్స్ ప్రొవిజన్ లో చెప్పినా అంటే 9 years లేరు అంటే 2 years కంటే ఎక్కువ కదా, అది 8 years 2 years ఉంటే నేను చెప్పిన కండిషన్ లోకి వచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ 730 days ఉండాలి అన్న, 730 days కన్నా తక్కువ ఉన్న ఆర్ 9 years లేకున్నా ఆర్డినరీ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయిపోతారు. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి 182 days ఆర్ మోర్ అది చూసుకోవాలి, ఆర్ 60 days అండ్ 365 days లాస్ట్ 4 ప్రీవియస్ ఇయర్ చూసుకోవాలి. ఆ 2 కండిషన్ లో ఏదో ఒకటి సాటిస్ఫై చేసిన తర్వాత అడిషనల్ కండిషన్ గా ఇవి చూసుకోవాలి. 2 ప్రీవియస్ ఇయర్ లో లాస్ట్ 10 years లో 2 ప్రీవియస్ ఉన్నా అండ్ 7 years చెక్ చేస్తే 730 days ఉంటే వాళ్ళు రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అయిపోతారు. ఫస్ట్ బేసిక్ కండిషన్ కి సంబంధించి ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలి అండ్ అడిషనల్ కండిషన్స్ లో బోత్ సాటిస్ఫై చేస్తేనే వాళ్ళు రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతారు. అడిషనల్ కండిషన్ లో ఏమన్నా సాటిస్ఫై చేయకుంటే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతారు. అడిషనల్ కండిషన్స్, బేసిక్ కండిషన్స్ ఏ కండిషన్స్ ని సాటిస్ఫై చేయకుంటే వాళ్ళు నాన్ రెసిడెంట్ అవుతారు. కొన్ని కేసెస్ లో మనం ఎట్లా చూస్తామంటే ఓన్లీ 182 days మాత్రమే చెక్ చేస్తాము. అవి ఏమంటే ఒక 3 cases ఉన్నాయి. ఆ 3 cases లో జస్ట్ 182 days ఉన్నాడో లేడా చెక్ చేస్తాము. అంటే సెకండ్ కి అంటే 60 days అండ్ 365 days ఉంది కదా, ఆ కండిషన్ ని చెక్ చేయము. అది ఏమంటే
ఎవరైతే ఇండియన్ సిటిజన్ ఉంటారో ఇండియన్ సిటిజన్ అయ్యి అతను ఇండియాని లీవ్ చేసినాడు ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఇండియా ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళాలంటే అతను పర్మనెంట్ గా వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ తోనే ఉంటాడు. సో అతనికి జస్ట్ ప్రీవియస్ ఇయర్ లో 182 days కండిషన్ మాత్రమే చూస్తాము. అండ్ నెక్స్ట్ కండిషన్ అనేది చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇండియన్ సిటిజన్ అయ్యి క్రూ మెంబర్షిప్ అయింటే ఇండియన్ షిప్ కి సంబంధించి అతను లీవ్ చేస్తాడు అనుకోండి ఇండియాని, ఆ పర్సన్. నెక్స్ట్ ఎవరైతే పర్సన్స్ వాళ్ళు ఇన్కమ్ ఉంటుంది కదా, అతను అవుట్ సైడ్ ఇండియా పర్సన్ అయ్యింది, ఇండియాలో కూడా చేస్తున్నాడు బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ, విజిటింగ్ ఇండియాలో వచ్చినప్పుడు చూసుకోవడం, అట్లా అతనికి ఒక 15 lakhs దాకా ఇన్కమ్ ఉంటే అట్లాంటప్పుడు కూడా మనం కండిషన్ నెంబర్ 2 చూడాల్సిన అవసరం లేదు. ఓన్లీ కండిషన్ 1 మాత్రమే చూస్తాం. అప్ టు 15 lakhs వరకు ఉంటే అట్లా చూస్తాము. ఒకవేళ గ్రేటర్ దెన్ 15 lakhs ఉంటే మనం ఇందాక ఏవి చూసినాము, 60 days ఫస్ట్ చూసి తర్వాత అండ్ 365 days ఇన్ 4 years చూసినాం కదా. ఒకవేళ వాళ్ళ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 15 lakhs అబోవ్ ఉంటే అక్కడ 60 days దగ్గర ఏదైతే ఉంటుందో 120 days చూస్తాము. 120 days ప్రీవియస్ కరెంట్ ఇయర్ లో చూసి అండ్ లాస్ట్ 4 previous year లో 365 days కంటే ఎక్కువ ఉంటేనే రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, అట్లా కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే వాళ్ళు రెసిడెంటా నాట్ ఆర్డినరీ రెసిడెంటా అనేది మనకు వస్తుంది. అప్పుడు సెక్షన్ 5 ప్రకారం ఇన్కమ్ ని డివైడ్ చేస్తాము. ఇన్కమ్ డివైడ్ చేసి ఎక్కడ ట్యాక్సబిలిటీ వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ హెచ్ఈఎఫ్ ఫ్రమ్ ఏఓబి బిఓఐ లోకల్ అథారిటీ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ కి ఇట్లాంటి వాళ్ళకి ఏం చూసామంటే కంట్రోల్ మేనేజ్మెంట్, మొత్తం కంట్రోల్ మేనేజ్మెంట్ హోల్ ఆఫ్ పార్ట్లీ అనేది ఇండియాలో ఉంటే రెసిడెంట్ అయిపోతారు, ఇండియాలో లేకుంటే నాన్ రెసిడెంట్ అయిపోతారు. లైక్ కంపెనీకి పోయం చూస్తాము, ఆల్రెడీ నేను డిస్కస్ చేసినాం పోయం గురించి. అండ్ ఒక టెస్ట్ ఉంటుంది, వాళ్ళ మేనేజ్మెంట్ డెసిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అవన్నీ చూసుకుంటాం. రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ హెచ్ఈఎఫ్ కేసులో కర్త వచ్చేసి మనం అడిషనల్ కండిషన్స్ ఏవైతే చెప్పుకున్నామో ఆ అడిషనల్ కండిషన్ ని సాటిస్ఫై చేసినానంటే అప్పుడు ఆ పర్సన్ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అయిపోతారు. అడిషనల్ కండిషన్స్ 2 మనం ఏం చెప్పుకున్నాము, ఆ పర్సన్ 730 days ఉండాలి 7 years లో అండ్ 2 years ఉండాలి ప్రీవియస్ 10 years చెక్ చేసినప్పుడు. ఆ 2 కండిషన్స్ అనేది కర్త సాటిస్ఫై చేయాలి. కర్త అంటే ఎవరు అంటే హెచ్యుఎఫ్ లో మెయిన్ పర్సన్ ఒక పర్సన్ ఉంటారు కదా, ఆ మెయిన్ పర్సన్ నే కర్త అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హోల్ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఒక ఫాదర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ తీసుకున్నాం అనుకో, లైక్ ఇప్పుడు సంక్రాంతి మూవీ తీసుకుంటే సంక్రాంతి మూవీలో హెచ్ఈఎఫ్ ఎవరు చెప్తారంటే ఫాదర్ కి చెప్పము. ఫాదర్ వెంకటేష్ ఎవరైతే ఉన్నారో మెయిన్ పర్సన్, ఆ పర్సన్ ని కర్త అంటారు. ఆ కర్త ఒకడు సాటిస్ఫై చేసినా అంటే హోల్ హెచ్ఈఎఫ్ ని రెసిడెంట్ గా ట్రీట్ చేస్తాము, నాన్ రెసిడెంట్ గా ట్రీట్ చేస్తాము, ఆర్ రెసిడెంట్ నాన్ ఆర్డినరీ రెసిడెంట్ గా ట్రీట్ చేస్తాము. ఇట్లా ట్రీట్ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే కొన్ని కేసెస్ లో ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు ఇండియాలో. కొన్ని ప్లేసెస్ లో ఇండియాలో కంపల్సరీ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అది ఎప్పుడు పే చేయాలి, ఎప్పుడు పే చేయకూడదు, టోటల్ ఇన్కమ్ ఎప్పుడు మనం ఇండియాలో డీమ్డ్ చేస్తాం అనేది చూద్దాం. ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ డీమ్డ్ టు రిసీవ్డ్ ఇన్ ఇండియా వెదర్ ఎర్న్డ్ ఇన్ ఇండియా ఆర్ ఎల్సెవేర్. నువ్వు ఎక్కడన్నా వర్క్ చేయి, ఇండియాలో రిసీవ్ చేసుకుంటున్నావా ఆర్ నువ్వు ఇండియాలో వస్తుందా అంటే 3% కేసెస్ లో వాళ్ళని కంపల్సరీ రెసిడెంట్ కానీ, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ కానీ, నాన్ రెసిడెంట్ కానీ 3 కేసులో ఇక్కడనే ట్యాక్సబుల్ అవుతుంది వాళ్ళ ఇన్కమ్ లో. నెక్స్ట్ ఇన్కమ్ అక్రూస్ ఆర్ అరైజెస్ డీమ్డ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా అంటే అమౌంట్ వచ్చేసి నువ్వు ఇక్కడన్నా ఇండియాలో అన్నా తీసుకో ఆర్ వేరే కంట్రీ వెళ్ళైనా తీసుకో, బట్ దానికి సంబంధించిన అక్రూవల్ వచ్చేసి ఇక్కడే అయింది అంటే నువ్వు ఇక్కడ వర్క్ చేయడం కానీ ఇక్కడే ఏమైనా చేయడం కానీ జరిగినది, బట్ దానికి సంబంధించిన అమౌంట్ వేరే కంట్రీలో తీసుకుంటున్నావు. అట్లాంటి కేసులో కూడా మనకి 3 cases లో ట్యాక్సబిలిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ విచ్ అక్రూస్ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా. ఇప్పుడు మొత్తం అవుట్ సైడ్ ఇండియాలో ఉందనుకోండి, అతను రిసీవ్ చేసుకోవడం కూడా అవుట్ సైడ్ ఇండియానే ఉందనుకోండి. నాన్ రెసిడెంట్ పర్సన్ అంటే ఎవరు, అవుట్ సైడ్ పర్సన్. సో అవుట్ సైడ్ పర్సన్ ని తీసేస్తాం, మొత్తం అవుట్ సైడే చేసుకుంటుంటే నువ్వు పైన అవుట్ సైడ్ లోనే పోయి ట్యాక్స్ పే చేసుకోరా అని వాడిని విడిచిపెట్టేస్తాం, ఎవరిని, నాన్ రెసిడెంట్ పర్సన్ ని. నెక్స్ట్ ఇన్కమ్ విచ్ అక్రూస్ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా ప్రీవియస్ ఇయర్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్. ఇందాక కేసులో మొత్తం అవుట్ సైడ్ జరిగినప్పటికీ దాని కంట్రోల్ వచ్చేసి ఇండియాలో ఉంది కాబట్టి రెసిడెంట్ పర్సన్, ఆర్డినరీ రెసిడెంట్ పర్సన్ ఇద్దరిని ట్యాక్సబిలిటీ వేసినాము. బట్ ఈ కేసులో ఏమంటే
ఇక్కడ ఇండియాకి ఏం సంబంధమే ఉండదు. ఇండియాకి సంబంధం లేదంటే రెసిడెంట్ కాని వాళ్ళకి మనకి ట్యాక్స్ ఉండదు. అంటే రెసిడెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఒకటే ట్యాక్స్ వేసుకుంటారు. రెసిడెంట్ పర్సన్ అంటే ఎవరు? ఆర్డినరీ రెసిడెంట్ పర్సన్ కి మాత్రమే ట్యాక్స్ వేస్తాము. నెక్స్ట్ ఇన్కమ్ అక్రూస్ ఆర్ అరైజ్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది, అతను రిసీవ్ చేసుకునేది అవుట్ సైడ్ ఇండియాలోనే, రెమిటెడ్ టు ఇండియా డూయింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. మొత్తం మనం వర్క్ చేసినది అక్కడ, వర్క్ సంబంధించిన అమౌంట్ వచ్చేది అక్కడే, అండ్ వాటికి సంబంధించిన రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. ఒకవేళ ఆ అమౌంట్ ని రెమిట్ చేసుకుంటే, అంటే అమౌంట్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ ని రెమిట్ చేసుకుంటే ఇండియాలో ట్యాక్స్ పడతా అంటే ఏం ట్యాక్స్ ఏం పడదు, ఎవరికి ట్యాక్స్ పడదు. జస్ట్ రెమిటెన్స్ కోసం ట్యాక్స్ వేస్తే ఇంకేం ఉండదు, ఇంకా ఎవరు రెమిటెన్స్ చేసుకోరు ఇక్కడ. నెక్స్ట్ ఇన్కమ్ డీమ్డ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా సెక్షన్ 9 డీల్ చేస్తుంది. ఈ కేసెస్ పైన కేసుల్లో చెప్పినాం, ఇన్కమ్ డీమ్డ్ టు రిక్రూ అక్రూ రిసీవ్డ్ అట్లా చెప్పినాం కదా. ఈ డీమ్డ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా అంటే ఏమనేది చెప్తారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 9(1) లో చెప్తారు ఇన్కమ్ డీమ్డ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా అంటే 4 కేసెస్ గా డివైడ్ చేసుకుంటారు. ఎట్లా అంటే ఇన్కమ్ అక్రూయింగ్ అరైజింగ్ అవుట్ సైడ్ ఇండియా, డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్ కానీ, ఎవరైతే బిజినెస్ కనెక్షన్ ఉన్నా, ఆ ప్రాపర్టీ అసెట్ సోర్స్ ఇన్కమ్ ఇండియాకు ఉన్నా, ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇండియాతో రిలేషన్ ఉండి ఇన్కమ్ అనేది వేరే చోట వచ్చినప్పటికీ దాన్ని ఇక్కడే అరైజ్ అన్నట్లు చూసుకుంటారు. శాలరీ ఎర్న్డ్ ఫర్ సర్వీసెస్ రెండర్డ్ ఇన్ ఇండియా, ఇండియాలో సర్వీసెస్ రెండర్ చేసినావు, శాలరీ వచ్చింది, అది డీమ్డ్ టు అక్రూ, ఇక్కడే అక్రూ అయినట్లు, ఇక్కడే అరైజ్ అయినట్లు. అండ్ శాలరీ పేయబుల్ బై ద గవర్నమెంట్ టు ఇండియన్ సిటిజన్ ఫర్ సర్వీసెస్ రెండర్ అవుట్ సైడ్. మన గవర్నమెంట్ అమౌంట్ పే చేస్తుంటే మన గవర్నమెంట్ అమౌంట్ పే చేసేటప్పుడు వేరే గవర్నమెంట్ కి పే చేసేటట్లు ఎట్లా చూసుకుంటారు ట్యాక్స్ ని, అట్లా చూసుకోదు. సో ఇక్కడే అరైజ్ అయినట్లు చూసుకుంటుంది. నెక్స్ట్ డివిడెండ్ పేడ్ బై ఇండియన్ కంపెనీ ఈవెన్ తో అది అవుట్ సైడ్ ఇండియా అయినప్పటికీ ఇండియాలో అక్రూ అయినట్లనే తీసుకుంటాము. నెక్స్ట్ ఇంకా కొన్ని కేసెస్ లో ఏమంటే ఇంట్రెస్ట్, రాయల్టీ, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీసెస్, వీటి కేసెస్ లో. అండ్ ఇంకోటి ఏమి, ఇన్కమ్ అరైజింగ్ అవుట్ సైడ్ ఇండియా బీయింగ్ సమ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో వితౌట్ కన్సిడరేషన్. ఇన్కమ్ అరైజ్ అనేది అవుట్ సైడ్ ఇండియానే, బట్ మనం కన్సిడరేషన్ లేకుండా రెసిడెంట్ పర్సన్ ఎవరైనా పే చేస్తుంటే, అట్లాంటి కేసులో అవతల పర్సన్ ఎవరన్నా ఉన్నాని, నాన్ కార్పొరేట్ కానీ, నాన్ రెసిడెంట్ కానీ, ఫారిన్ కంపెనీ కానీ, మనకి కన్సిడరేషన్ లేకుండా మనం పే చేస్తుంటే ఆ అమౌంట్ వచ్చేసి గ్రేటర్ దెన్ 50,000 ఉంటే వాటిని కూడా ఇక్కడే అరైజ్ అయినట్లు చూసుకుంటావు. ఎవరు ఫ్రీగా అమౌంట్ ఇవ్వరు, ఫ్రీగా అమౌంట్ ఇస్తున్నారంటే సమ్ బెనిఫిట్ ఉంటుంది, వీళ్ళు బెనిఫిట్ చూపించకుండా అమౌంట్ పే చేస్తున్నారు. అట్లా పే చేసినప్పటికీ, అవుట్ సైడ్ ఇండియా పే చేసినప్పటికీ ఆ అమౌంట్ ని ఇన్కమ్ టు డీమ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా అని అంటారు. ఇవి చెప్పినాం కదా, ఇంట్రెస్ట్, రాయల్టీ, ఫీ ఫర్ టెక్నికల్, ఎవరు పే చేస్తున్నారు అనేది చూసుకోవాలి. ఒకవేళ అది కానీ గవర్నమెంట్ పే చేస్తుంటే కంపల్సరీగా డీమ్డ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా అని చూసుకుంటాము. ఒకవేళ గవర్నమెంట్ కాకుండా వేరే వాళ్ళు పే చేస్తుంటే ఆ పే చేసే పర్సన్ ఎవరు, పేయబుల్ బై నాన్ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా పర్సన్ పే చేస్తున్నాయా ఆర్ నాన్ రెసిడెంట్ పర్సన్ పే చేస్తున్నాయా అనేది చూసుకుంటాం. ఒకవేళ రెసిడెంట్ పర్సన్ పే చేస్తుంటే బట్ వాటికి సంబంధించిన అమౌంట్ బారో చేయడము, వాటికి సంబంధించిన టెక్నికల్ సర్వీసెస్, రాయల్టీ సర్వీసెస్ యూటిలైజ్ చేయడం అంతా అవుట్ సైడే ఉంటే అప్పుడు ఇక్కడ అక్రూ అయినట్లు తీసుకోము. అండ్ నెక్స్ట్ నాన్ రెసిడెంట్ పర్సన్ కూడా సేమే. అయితే మన రెసిడెంట్ పర్సన్ కి ఎక్సెప్షన్స్ ఇచ్చినారో ఆ ఎక్సెప్షన్స్ ఇక్కడ కవర్ చేస్తావు. అంటే ఇక్కడ ఇండియాలో జరిగింది అనుకోండి, అంటే ఆ బరో చేయడము, ఆ పర్పస్ అనేది ఇక్కడ ఉంటే అది డీమ్డ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా. అంటే మన వాళ్ళు అక్కడ పోయి చేసినప్పుడు మన వాళ్ళకి ఎక్సెప్షన్ ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ అక్రూ అయినట్లు ఏం తీసుకోరు. వేరే వాళ్ళు ఇక్కడ వచ్చి చేస్తే అక్రూ అయినట్లు తీసుకుంటాము. అండ్ కొన్ని కేసెస్ లో ఆ ఇన్కమ్ అక్రూ అరైజ్ అసెస్ దానికి సంబంధించిన ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పటికీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ త్రూ బిజినెస్ కనెక్షన్ కానీ, ప్రాపర్టీస్ ఇన్ ఇండియాలో ఉన్నా కానీ, ఎనీ సోర్స్, ఎనీ అసెట్స్ ఇండియాలో ఉండి వాటికి సంబంధించిన అమౌంట్ వేరే చోట ఉన్నా, అండ్ క్యాపిటల్ అసెట్స్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా, వీటికి సంబంధించి ఏమన్నా ఇన్కమ్ రైజ్ అయింది అంటే అది డీమ్డ్ టు అక్రూ అరైజ్ ఇన్ ఇండియా. ప్రాపర్టీ వచ్చేసి నాకు ఇండియాలో ఉంది, సేల్ చేసేసి అక్కడ యూఎస్ఏలో మేము మాట్లాడుకున్నాం, యూఎస్ఏలో అమౌంట్ తీసుకున్నాము. అట్లాంటప్పుడు ఇండియాకి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఇక్కడే అక్రూ అయినట్లు తీసుకుంటాము, క్యాపిటల్ గెయిన్ అరైజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ కనెక్షన్ ఉన్నప్పుడు కానీ, ప్రాపర్టీ ఇన్ ఇండియా ఉన్నప్పుడు కానీ అని చెప్పినాం కదా. బిజినెస్ కనెక్షన్ అంటే ఏమి, క్యాపిటల్ అసెట్స్ సిచ్యువేటెడ్ అంటే ఏమి, బిజినెస్ కనెక్షన్ అంటే ఏమంటే ఒక పర్సన్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ పర్సన్ ఉంటారు కదా, ఆ నాన్ రెసిడెంట్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని బిజినెస్ కనెక్షన్ గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఆన్ బిహాఫ్ ఆఫ్ వర్క్ చేయడం అంటే ఎట్లా అనేది చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే ఒక హ్యాబిచువల్లీగా చేయడం, అంటే రెగ్యులర్ బేసిస్ లో నువ్వు కన్నా చేస్తుంటే దాన్ని
బిజినెస్ కనెక్షన్ ఉన్నట్లు చెప్తారు. ఎవరితో అయితే నువ్వు చేస్తున్నావో ఆ ఎవరు అనే పర్సన్ పర్సన్ నాన్ రెసిడెంట్ పర్సన్ అయినప్పటికీ ఇప్పుడు బిజినెస్ కనెక్షన్ ఉంది. సో ఆ ఇన్కమ్ డీమ్డ్ టు అక్రూ ఆర్ఐదని ఇండియాని తీసుకుంటాము. ఇవి కొన్ని హ్యాబిచువల్ అంటే బిజినెస్ కనెక్షన్ ఉంది లేదని చెప్పడానికి హ్యాబిచువల్లీ సెక్యూర్ ఆర్డర్స్ ని సెక్యూర్ చేసుకుంటున్నాము ఎప్పటికప్పుడు అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ నాన్ రెసిడెంట్ పర్సన్ కి ఆర్డర్స్ ని తీసుకుంటున్నాం అనుకోండి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎక్స్ కి, అప్పుడు బిజినెస్ కనెక్షన్ ఉన్నట్లు. డైరెక్ట్లీ తీసుకుంటుంటే డైరెక్ట్ గా బిజినెస్ కనెక్షన్ ఉన్నట్లే, సో ఇన్కమ్ అక్రూ అయినట్లే ఆర్ డీమ్డ్ టు అక్రూ ఇక్కడ అయినట్లు తీసుకుంటాం. ఒకవేళ ఇండైరెక్ట్ గా తీసుకుంటే ఇండైరెక్ట్ గా ఎట్లా తీసుకుంటా అంటే ఆ కంట్రోలింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో డీలింగ్ చేసే పర్సన్ కంట్రోలింగ్ పర్సన్ డైరెక్ట్ కంట్రోల్ చేసినా ఇండైరెక్ట్ కంట్రోల్ చేసినా కామన్ కంట్రోల్ చేసినా అట్లాంటప్పుడు కూడా బిజినెస్ కనెక్షన్ తీసుకుంటాము. బట్ బిజినెస్ కనెక్షన్ లో ఆ ఏజెంట్ అనే పర్సన్ కి ఇండిపెండెన్స్ స్టేటస్ ఉంటే అప్పుడు బిజినెస్ కనెక్షన్ కి తీసుకోము. అంటే ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ కాంటాక్ట్ బేసిస్ ఉంటే, అంటే వాళ్ళు ఏమైనా చేసినా వీళ్ళకేం ప్రాబ్లం ఉండకూడదు, వీళ్ళు ఏం చేసినా వాళ్ళకేం ప్రాబ్లం ఉండకూడదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ కాకుండా ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ కాంటాక్ట్ బేస్ ఉన్నప్పుడు బిజినెస్ కనెక్షన్ గా తీసుకోకూడదు. జనరల్ కమిషన్ బేసిస్ మాదిరి ఆ బ్రోకర్ మాదిరి యాక్టింగ్ అతని యొక్క ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అట్లా చేస్తున్నప్పుడు తీసుకోకూడదు అని చెప్తారు. ఇండిపెండెంట్ పర్సన్ అనమాట ఇతను, ఇండిపెండెంట్ పర్సన్ ఉన్నప్పుడు. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఆఫ్ ఏ నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియా షెల్ ఆల్సో కాన్స్టిట్యూట్ బిజినెస్ కనెక్షన్. అంటే పర్సన్ యొక్క సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెంట్ ఉంటే అతను ప్రెజెంట్ కాకపోవచ్చు అంటే అతను ఇక్కడ ఇండియాలో లేకపోవచ్చు, బట్ అతని యొక్క సిగ్నిఫికెంట్ ఎకనామిక్ అనేది ఇక్కడ ప్రెజెంట్ అయింది. ఆ సిగ్నిఫికెంట్ ఇక్కడ ప్రెజెంట్ అయితే అప్పుడు బిజినెస్ కనెక్షన్ ఉన్నట్లు తీసుకుంటాము. సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెంట్ అంటే ఏమి అంటే నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ కండిషన్స్ ని చూసుకుంటాము. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కొన్ని గూడ్స్ లైక్ ఒక సాఫ్ట్వేర్ ఉందనుకోండి, ఆ సాఫ్ట్వేర్ ని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాము. అట్లా వాళ్ళు సాఫ్ట్వేర్ క్రియేట్ చేసినప్పుడు ఆ పర్సనే వచ్చి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో ఆ పర్సన్ యొక్క సాఫ్ట్వేర్ ని మనం డౌన్లోడ్ చేసుకుని మనం యూజ్ చేస్తున్నాము. అట్లా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ యూజ్ కోసం మనం అమౌంట్స్ పే చేయాలి కదా. అట్లా ఎంతైతే అమౌంట్స్ పే చేస్తున్నామో ఆ అమౌంట్ ఎక్సీడింగ్ 2 crores ఉంటే దాన్ని సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఉన్నట్లు చూసుకుంటాము. ఒక సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసుకుంటాము, ఆ సాఫ్ట్వేర్ కాస్ట్ వచ్చేసి ఒక 1 lakh అనుకోండి. అట్లా 1 lakh అందరితో కలెక్ట్ చేసుకుంటే ఎక్సీడింగ్ 2 crores ఉంటే సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఉన్నట్లు. ఆ ప్రెజెన్స్ ఉంటే బిజినెస్ కనెక్షన్ ఉన్నట్లు. బిజినెస్ కనెక్షన్ ఉంటే ఇన్కమ్ అక్రూ రైజింగ్ ఇండియాగా తీసుకుంటాము. నెక్స్ట్ సిస్టమాటిక్ అండ్ కంటిన్యూస్ సొలిసిటింగ్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ అండ్ ఎంగేజింగ్ ఇన్ ఇంటరాక్షన్ విత్ యూజర్స్ ఇన్ ఇండియా. అంటే ఇందాక మనం డైరెక్ట్ ఒక సాఫ్ట్వేర్ ని తీసుకున్నాము, ఇప్పుడు సాఫ్ట్వేర్ కాదు జస్ట్ కంటిన్యూస్ ప్రాసెస్ లో బిజినెస్ యాక్టివిటీస్ చేస్తున్నాము ఆర్ ఇంటరాక్ట్ అవుతున్నాము వీళ్ళతో యూజర్ తో. అట్లాంటి కేసెస్ లో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎవరైతే యూజర్స్ ఉంటారో నెంబర్ ఆఫ్ యూజర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అట్లీస్ట్ 3 lakhs మెంబర్స్ ఉంటే సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఉన్నట్లు. మనం ఇంటరాక్ట్ అయ్యే పర్సన్స్ 3 lakhs వరకు ఉండాలి. ఫైన్ వచ్చేసి మన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని మనకి అమౌంట్ పే చేసేది 2 crores ఎక్సీడ్ అయితే, ఇక్కడ పర్సన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ యూజర్స్ మన సబ్స్క్రైబర్స్ ఆర్ మన ఫాలోవర్స్ వచ్చేసి 3 lakhs అబోవ్ ఉంటే సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఉన్నట్లు. ఇది ఉంటే బిజినెస్ కనెక్షన్ ఉన్నట్లు. బిజినెస్ కనెక్షన్ ఉంటే ఇన్కమ్ అక్రూ రైజ్ ఇన్ ఇండియా అయినట్లు. సో టాక్సబుల్ లోకి వచ్చేస్తుంది ఈవెన్ తో అతను నాన్ రెసిడెంట్ పర్సన్ అయినప్పటికీ. సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఉంది లేదు అనేది ఎట్లా చెప్తారంటే త్రూ అగ్రిమెంట్లు వాళ్ళు రాసుకున్న అగ్రిమెంట్ ని చూస్తాము, అండ్ అతని యొక్క రెసిడెన్స్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ చూస్తాము, అతను ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ని చూస్తాము. ఇవన్నీ చూసిన తర్వాతనే సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఉందని చెప్తాము. ఊకే డైరెక్ట్ గా సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఉంది ట్యాక్స్ పే చేయాలంటే ఎవరు పే చెయ్యరు. నెక్స్ట్ అతను చేసేది అంతా మనము సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది బిజినెస్ కనెక్షన్ ఉందని ట్యాక్స్ వేస్తే వాళ్ళు ఒప్పుకోరు. కొన్ని కేసెస్ లో బిజినెస్ కనెక్షన్ లేదని క్లియర్ గా చెప్పేస్తాము. అది ఏమనేది ఇక్కడ చెప్తారు. ఇన్కమ్ అట్రిబ్యూటబుల్ టు ద ఆపరేషన్స్ క్యారీడ్ అవుట్ ఇన్ ఇండియా ఇన్క్లూడ్స్. ఇవి ఉన్నప్పుడు బిజినెస్ కనెక్షన్ లేనట్లు ట్రీట్ చేస్తాము. ఇవి ఉన్నప్పటికీ ఏవి పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇండియా ఫర్ ఎక్స్పోర్ట్. అంటే నేను గూడ్స్ ని పర్చేస్ చేస్తున్నా బట్ వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నా, అట్లాంటప్పుడు బిజినెస్ కనెక్షన్ ఉంది అని మనం చెప్పకూడదు. బిజినెస్ కనెక్షన్ లేకుంటే ఇన్కమ్ ఇక్కడ అక్రూ అయినట్లు తీసుకోము, ఇక్కడ ట్యాక్స్ ఏం పడదు. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ న్యూసెస్ అండ్ వ్యూస్ ఇన్ ఇండియా ఫర్ ట్రాన్స్మిషన్ అవుట్ సైడ్ ఇండియా.
ఎవరైనా పర్సన్ ఉంటారు, వాళ్ళు న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేసి ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి, లైక్ బీబీసీ ఛానల్ అనుకోండి. బీబీసీ ఛానల్ వచ్చేసి ఇక్కడిది కాదు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తుంటది. అది ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి చూసుకుంటుంటది, పబ్లిష్ చేస్తుంటది. అట్లా పబ్లిష్ చేసిన దానికి మీరు ఇక్కడ అరైజ్ అయింది, ఇక్కడ బిజినెస్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పకూడదు. ఈవెంట్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 3 lakhs అబౌవ్ ఉన్నా, 10 lakhs అబౌవ్ ఉన్నా, 30 lakhs అబౌవ్ ఉన్నా సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ ఉందని మనం చెప్పకూడదు. జస్ట్ న్యూస్ కలెక్షన్, న్యూస్ ఏజెన్సీ వాళ్ళు కాబట్టి కలెక్టింగ్ న్యూస్ అండ్ వ్యూస్ కోసం చేస్తున్నారు వాళ్ళు. నెక్స్ట్, షూటింగ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఫిలిమ్స్ ఇన్ ఇండియా. ఒక నాన్ రెసిడెంట్ పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ కి ఎవరు తెలియదు, ఇక్కడ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరు తెలియదు, ఎవరు పార్ట్నర్ లేరు, అండ్ ఎవరు రెసిడెన్స్ కి సంబంధించి వాళ్ళకి ఎవరు షేర్ హోల్డర్స్ అట్లాంటి వాళ్ళు ఎవరు లేకుంటే జస్ట్ వాళ్ళు వచ్చి సినిమా తీసుకుంటారు, ఆ షూటింగ్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అట్లాంటి కేసులో మీరు ఇక్కడ సినిమా తీసినారు కదా, ఇక్కడ అక్రూ అయింది, ఇక్కడ అరైజ్ అయింది మనం చెప్పడానికి లేదు. ఇది బిజినెస్ కనెక్షన్ నుంచి తీసేసినారు. నెక్స్ట్, యాక్టివిటీస్ కన్ఫైన్ టు డిస్ప్లే ఆఫ్ రఫ్ డైమండ్స్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్. ఏమంటే ఎవరైతే బిజినెస్ క్యారీ ఆన్ చేస్తున్నారో, మైనింగ్ ఆఫ్ డైమండ్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అన్కట్ మీన్స్ అది డైమండ్ మైనింగ్ చేస్తుంటారు కదా, ఆ మైనింగ్ చేసేది డిస్ప్లే చేస్తుంటే, ఆ డిస్ప్లే చేసి ఏదైనా స్పెషల్ ఎకనామిక్ జోన్లో డిస్ప్లే చేస్తుంటే అక్కడ నుంచి వచ్చిన ఇన్కమ్ కి ఇక్కడ అక్రూ అయిందని చెప్పకూడదు. ఈవెంతో వాళ్ళు ఇండియాలో డిస్ప్లే చేసినప్పటికీ ఇక్కడ అక్రూ అయిందని చెప్పకూడదు. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని ఏమంటే, నేను ట్రేడర్ అనుకోండి, నేను వేరే కంపెనీ నుంచి ఈ అన్కట్ డైమండ్స్ నేను పర్చేజ్ చేసి నేను డిస్ప్లే చేస్తున్నాను, నాకు వస్తుందా ఈ బెనిఫిట్? అంటే నాన్ రెసిడెంట్ పర్సన్ అయినప్పటికీ నాకు వస్తుందా అంటే నాకు రాదు. నేను ట్రేడర్స్ కి కాదు ఇది వచ్చేది, ఓన్లీ బిజినెస్ ఆఫ్ మైనింగ్ బిజినెస్ లో ఉండాలి. ఏది డైమండ్స్ మైనింగ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది, వాళ్ళు డిస్ప్లే చేసుకోవచ్చు. దాని నుంచి ఏమైనా ఇన్కమ్ ఇండియాలోనే వచ్చినప్పటికీ ఇక్కడ అక్రూ అయినట్లు కాదు, బిజినెస్ కనెక్షన్ ఉందని చెప్పడానికి లేదు. నెక్స్ట్ మనం ఇంకోటి ఏం చెప్పినాం, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ అసెట్స్ ఆర్ సోర్సెస్ ఇన్ ఇన్కమ్. ఇట్లాంటి కేసులో ఏం చెప్తారంటే, ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ ఆ బిల్డింగ్ ఇక్కడ సిచ్యువేట్ అయింది ఇండియాలో, దాన్ని హైర్ చార్జెస్కి ఇచ్చినాము, ఆ రెంట్ వస్తుంది. ఆ రెంట్ అనేది నేను అవుట్ సైడ్ ఇండియాలో తీసుకుంటున్నా కదా, నాకు అక్కడ వస్తుంది అని చెప్పడానికి లేదు, ఇక్కడనే అక్రూ అయినట్లు తీసుకుంటాము. నెక్స్ట్, ఇన్కమ్ క్యాపిటల్ అసెట్స్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. ఎక్కడైతే ప్రాపర్టీ సిచ్యువేషన్ అయిందో, ఆ ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎక్కడైతే ఉందో, ఆ ప్లేస్ ఆఫ్ పేమెంట్ కన్సిడరేషన్ ఈవెంట్ ఇండియాలో ఉన్నని అవుట్ సైడ్ ఇండియా ఉన్నని అదంతా ఇర్రిలెవెంట్, ఇక్కడే ఉన్నట్లు మనం తీసుకుంటాము. నెక్స్ట్, cases where assets or capital assets held by non-resident is not deemed to be situated in India. ఇక్కడ మనకి టోటల్ గా ఏం చెప్తారంటే, ఒక కేస్ లా చూసుకుంటే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ కేస్ లా ఏమంటే, వోడాఫోన్ కేస్ లా ఆర్ సబ్స్టాన్షియల్లీ అసెట్ అనేది ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలి. ఈవెన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడైనా జరగని మనకి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోల్డింగ్ కంపెనీ, వోడాఫోన్ యొక్క హోల్డింగ్ కంపెనీ వచ్చేసి ఫారిన్ కంపెనీ. అది ఏం చేసిందంటే, ఒక కంపెనీని క్రియేట్ చేసింది, ఆ కంపెనీకి ఒక సబ్సిడరీ కంపెనీని క్రియేట్ చేసింది. ఆ సబ్సిడరీ కంపెనీ వచ్చేసి ఇండియాలో ఉంది, అండ్ ఇంకొక కంపెనీ వచ్చేసి వేరే కంట్రీలో ఉంది అనుకోండి. బట్ వేరే కంట్రీకి సంబంధించిన అమౌంట్ ఈ ఇండియా కంపెనీ నుంచి వెళ్ళాయి అనుకోండి. అట్లాంటి కేసులో మేజర్ అమౌంట్ మన దాని నుంచి వెళ్ళింటే అప్పుడు ఆ అనదర్ కంపెనీ ఏదైతే ఉందో, ఈవెన్ తో హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ వాళ్ళకు ఉన్నప్పటికీ, హోలీ ఓన్ అయినప్పటికీ మనం రిలేటెడ్ అవుతాము. మనం రిలేటెడ్ అయినప్పుడు అట్లాంటి కేసులో ఇన్కమ్ వేరే కంట్రీలో అక్రూ అయినప్పుడు అది ఇండియాలోనే అక్రూ అయినట్లు తీసుకుంటాము. అక్కడ మన ఇండియా కంపెనీ ఎంత వరకు ఉండాలి అంటే, త్రూ సబ్స్టాన్షియల్లీ అసెట్ అనేది మన దాని నుంచి పోలి. సబ్స్టాన్షియల్లీ అసెట్ అంటే ఏం చూసుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా అమౌంట్ ఇచ్చినాము అనుకోండి, ఆ అమౌంట్ అనేది ఎక్సీడింగ్ 10 crores మన కంపెనీ నుంచి పోవాలి, వాల్యూ ఆఫ్ ఇండియన్ అసెట్స్. ఫర్ అదర్ కంపెనీ ఏదైతే ఉందో, ఆ అదర్ కంపెనీలో 50% అసెట్స్, అట్లీస్ట్ 50% వాల్యూ ఆఫ్ ఆల్ అసెట్స్ ఓన్డ్ బై మన కంపెనీ ఉండాలి. ఇక్కడ మన కంపెనీ ఉన్నప్పటికీ అది ఫారిన్ కంపెనీకి హోలీ ఓన్డ్ కాబట్టి అది చూసుకుంటుంటుంది. హోలీ ఓన్డ్ కంపెనీ ఇన్కమ్ అక్కడ రైజ్ అయిందని చూసుకుంటారు. ఈవెన్ తో దానికి సంబంధించిన అమౌంట్ మన దాని నుంచి పోయినా, మన దాని నుంచి వాల్యూ ఆఫ్ అసెట్స్ 50% మనదే ఉన్నా, దాన్ని కూడా మన ఇండియా కంపెనీ గానీ ట్రీట్ చేసి ఆ కంపెనీకి సంబంధించిన ఇన్కమ్ ని ఇక్కడే అక్రూ అరైజ్ అయినట్లు చూసుకుంటాము. ఇక్కడ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ఎట్లా చూసుకుంటాము, స్పెసిఫైడ్ డేట్స్ ఏమి
అకౌంటింగ్ పీరియడ్ ఏమై అది చూసుకుంటాము. ఇక్కడ వాల్యూ ఆఫ్ అసెట్ అంటే ఫేర్ మార్కెట్ వాల్యూ చూసుకుంటాము. అండ్ స్పెసిఫై డేట్ అంటే అకౌంటింగ్ పీరియడ్కి చూసుకుంటాము. ఒకవేళ ఇండియాలో వేరే ఉండి అక్కడ వేరే ఉన్నప్పుడు ఎట్లా చూసుకుంటాము, అకౌంటింగ్ పీరియడ్ ఉన్నప్పుడు ఎట్లా చూసుకుంటాము అనేది చెప్తారు. Before leaving, like, share and subscribe to this channel for more and more information.